So guys, welcome back to the channel. మీకు టైటిల్ అండ్ thumbnail తో అర్థమైపోయి ఉంటుంది ఏంది కథ అని చెప్పి. ఈజ్ యువర్ వైఫ్ ఏ పాకిస్తానీ స్లీపర్ సెల్? వెల్, రీసెంట్ ఒక కేసు బయట పడ్డది హైదరాబాద్ లో. ఒక పర్సన్ వైఫ్, తను రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంది ఎవరితోటి, మౌలానా మసూద్, ఎవరైతే రీసెంట్ గా పహల్గామ్ అటాక్, పఠాన్ కోట్ అటాక్ అండ్ పార్లమెంట్ మీద అటాక్ అయ్యాయి. और अब बात पठानकोट आतंकी हमले के मास्टरमाइंड की। जैश का चीफ मौलाना मसूद अजहर साजिश की बात कर रहा है। आप भी सुनिए पठानकोट हमले के मास्टरमाइंड की। అయినా కదా వాటి కారణము వాడితోటి ఈమె ఈమెయిల్ కమ్యూనికేషన్ ఉంది సిన్స్ 2016 అండ్ ఈ విషయం బయటపడ్డది రీసెంట్ గా. అండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ ను ఎక్స్పోజ్ చేసిండు. ఈమె ఈ పలానా వాన్ తోటి కాంటాక్ట్ లో ఉంది సిన్స్ 2016. అంటే ఈ వీడియో నేను షూట్ చేస్తున్నా ఈ రోజు బయట పడ్డది కాబట్టి ఈ రోజు షూట్ చేస్తున్నా. ఏ చూడ లెక్క కూడా ఇమీడియట్ గా ట్రై చేస్తున్నా, బట్ నాకు సబ్స్క్రైబర్స్ లేదు. ఎనీవేస్, ఇది కొంచెం సీరియస్ టాపిక్, ఓకే, కీపింగ్ జోక్స్ అపార్ట్. ఈ వీడియోలో నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, దానితోటి మీరు మీ వైఫ్ మీద, మీ పార్ట్నర్ మీద కంపల్సరీ డౌట్ పడతారు. డౌట్ పడాల్సిన థింగ్, ఎందుకంటే నేషనల్ థ్రెట్. ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని ఎక్స్పోజ్ చేసిండు, తినకి పాకిస్తాన్ తో కాంటాక్ట్స్ ఉంది, మౌలానా మసూద్. नहीं तेरे कांटेक्ट है पाकिस्तानी जासूस। बयान सुनेंगे, तुम क्या करते हो करो। मौलाना तारिक जमीन कभी सुनेंगे, मौलाना तारिक मसूद कभी सुनेंगे। वो मेरा मेंटर है, तुमको क्या करने को। ఈ లేడీ ఒక హిందూ, ఒక బిఫోర్ ఒక హిందూ, ముస్లింలకు కన్వర్ట్ అయినాక तू बाय बर्थ जो है वो हिंदू है, तो हिंदू से मुसलमान बनी। ఈ ఎక్స్ట్రీమిస్ట్ టెర్రరిస్ట్ గా స్పీచెస్ చాలా ఇంటూ హిందుస్థాన్ ముర్దాబాద్ అనే స్టేజ్ కి వచ్చింది. पाकिस्तान मुर्दाबाद। అదొకటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా టార్చర్ చేస్తుంది. ఇది వాళ్ళ హస్బెండ్ కుదే చెప్తుండు వీడియోస్ లో. मोबाइल नहीं हटा सकता मैं, तू मेरे पे अटैक कर रही है, मोबाइल नहीं हटा सकता मैं। తనని ఎక్స్పోజ్ చేస్తూ. అండ్ పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయి 2016 లో ఈమెయిల్ కమ్యూనికేషన్ ఉంది మౌలానా మసూద్ తోటి. और उसके बाद जो है अभी तू जासूसी कर रही है, तो तूने ईमेल जो भेजा है जो मौलाना मसूद पाकिस्तानी का, जो तू 2016 का है ना, సిన్స్ 2016. సో ఇండైరెక్ట్లీ షీఈ్ ఎ స్లీపర్ సెల్. అండ్ ఈ మౌలానా మసూద్ అనేటోడు ఒక పెద్ద టెర్రరిస్ట్ గ్యాంగ్ లకి హెడ్ అనమాట. జైషీ ఈ మొహమ్మద్, మల్టిపుల్ టెర్రరిస్ట్ గ్యాంగ్ లకి వీడు ఒక హెడ్. సో బేసిక్ గా ఇలాంటి వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. స్లీపర్ సెల్ అంటే ఏంటంటే ఒక పాకిస్తానీ బేస్డ్ పీపుల్ వీళ్ళంతా లీగలీ ఆర్ ఇల్లీగల్లీ ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చి ఒక నార్మల్ లైఫ్, ఒక నార్మల్ పర్సన్ అయితే ఉంటారు. ఇప్పుడు నీ ఫ్రెండ్ లో ఎవడన్నా కూడా ఉండొచ్చు, నీ వైఫే ఉండొచ్చు, నీ దోస్త ఉండొచ్చు, నీ కొలీగ్ ఎవడన్నా కూడా, నీకు సంబంధం లేదు, నీకు అర్థం కూడా కదా, అరే వీడు స్లీపర్ సెల్ అని చెప్పి నువ్వు కనబెట్టడానికి కూడా నీకు టైం పడుతుంది. నువ్వు కనిపెట్టలేవు, నువ్వు నార్మల్ పర్సన్ అయితే. అంత ఈజీగా మింగిలప్ అయిపోయి ఎప్పుడైతే టైం వస్తుందో అటాక్ చేసేది ఆర్ఎల్స్ ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేస్తారు. స్లీపర్ సెల్స్ అయ్యి ఉండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ అందించే టైం వచ్చినప్పుడు అందిస్తారు. అండ్ అటాక్ చేయమని చెప్పి వీళ్ళకి ఒక కమాండ్ వచ్చింది అనుకో, వీళ్ళు అటాక్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమనైడ్ బాంబ్స్ అనమాట. అదే సెల్ఫ్ కి ఇట్లా బాడీకి బాంబ్ వేసుకొని బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, గోకుల్ చాట్ అట్లాంటివి. అలాంటి యాక్టివిటీస్ లలో కూడా వీళ్ళు పాల్గొంటారు స్లీపర్ సెల్స్. ఈ స్లీపర్ సెల్స్ మెయిన్ అజెండా ఏముంటుంది అంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి ఆఫీషియల్స్ నుంచి, ఆర్ వాట్స్ ఎవర్ ఆ పలానా ఏరియా ఇన్ఫర్మేషన్, ఆర్మీ ఇన్ఫర్మేషన్, డిఫెన్స్ ఇన్ఫర్మేషన్, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ టెర్రర్ గ్రూప్స్ కి పాస్ ఆన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఆ టెర్రర్ గ్రూప్స్ నుంచి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, కమాండ్ వస్తుందో, అటాక్ చేయండి పలానా లొకేషన్ పలానా ప్లేస్ లో అన్నప్పుడు అటాక్ కూడా చేస్తారండి. దే ఆర్ లైక్ ఎక్స్ట్రీమిస్ట్ బట్ యాజ్ ఎ కామన్ పర్సన్. పక్కన నీ దోస్తుగాడు ఉండొచ్చు, నువ్వు బండి మీద తిరుగుతావు, మీ దోస్తు కానీ ఛాయ్ తాగుదాం రారా అని, నీ దోస్తుగాడు ఒక స్లీపర్ సెల్ అయి ఉండొచ్చు. స్లీపర్ సెల్స్ అందరికీ కనెక్షన్ ఉంటుంది ఎవరితోని, లష్కర్ ఏ తాయిబా, పాకిస్తాన్ ఐఎస్ఐ, జైష్ ఈ మొహమ్మద్, ఇలాంటి టాక్టికల్ టెర్రర్ టీమ్స్ కి వీళ్ళతో కనెక్షన్ ఉంటుంది. వీళ్ళు ఆ టీమ్స్ కి, ఆ టెర్రర్ టీమ్స్ కి ఓరియంటెడ్ స్లీపర్ సెల్స్. వీళ్ళు వాళ్ళ నుంచి ఏ కమాండ్ వచ్చినా, ఏ డిమాండ్ వచ్చినా వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు దాన్ని. కానీ వీళ్ళందరూ ఒక కామన్ పర్సన్ ముసుగులో దాగుంటారు. ఆ ముసుగు ఎవరో కాదు, నీ వైఫే ఉండొచ్చు, నీ బ్రదరే ఉండొచ్చు, నీ ఫ్రెండే ఉండొచ్చు, నువ్వు చాయ్ తాగేటోడు, నువ్వు వేసుకొని నీ దోస్తుగాడే ఉండొచ్చు స్లీపర్ సెల్. ఈ స్లీపర్ సెల్స్ చేసిన కొన్ని అటాక్స్, కొన్ని ఇన్ఫర్మేషన్ లీక్స్ రీసెంట్ గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఓకే, మన హైదరాబాద్ డిఆర్డిఓలో మల్లికార్జున్ రెడ్డి అనే ఒక పర్సన్, డిఆర్డిఓ హెడ్ అయిన పొజిషన్, ఆయన హనీ ట్రాప్ కి గురైండు. షీఈ్ ఏ పాకిస్తానీ లేడీ. వచ్చింది, నేను యూకే బేస్డ్ సైన్స్ రీసెర్చ్ కోసం వచ్చిన అని చెప్పి అతనితో కలిసింది, అతని మోహించి హనీ ట్రాప్ అంటే అదే అనమాట. బేసిక్ గా మన పాతకాలంలో మన ఋషిలాలు ఉంటారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఎట్లయితే అప్సరసలు వస్తారో, హనీ ట్రాప్ ఇది కూడా అంతే అనమాట. కానీ ఇది మోడర్న్ టైప్ ఆఫ్ హనీ ట్రాప్. ఇరికి ఆయన దగ్గర ఉన్న కీలకమైన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ కి లీక్ చేసింది. హైదరాబాద్ కంచనబాగ్ డిఆర్డీఓ కాంట్రాక్ట్ ఇంజనీర్ హనీ ట్రాప్ కేసులో నటాషా అనే యువతి ట్రాప్ లో పడి మిస్సేలకు చెందిన కీలక సమాచారాన్ని డిఆర్డీఓ కాంట్రాక్ట్ ఇంజనీర్ మల్లికార్జున రెడ్డి దేశం దాటించినట్టు తెలుస్తోంది. మన ఇండియా దగ్గర ఉన్న మిసైల్స్ వాడి ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది పాకిస్తాన్ కి. హనీ ట్రాప్ ఈ ఇన్సిడెంట్ అయింది ఎప్పుడు తెలుసా, 2022లో. అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా, 2025
లో అబ్దుల్ రెహమాన్ అండ్ ఆయన వైఫ్ సహిస్తా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళు ఒక నార్మల్ పీపుల్ లా వర్క్ చేస్తున్నారు. వీళ్ళు నేవీ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి లీక్ చేసారు పాకిస్తాన్ కి. అబ్దుల్ రెహమాన్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడని ఎన్ఐఏ తెలిపింది. వీళ్ళు మళ్ళీ ఎంత ఈజీగా కామన్ పీపుల్ లా మింగిలేప్ అయిపోయి ఇంత పెద్ద పని చేశారు. వీళ్ళు కూడా స్లీపర్ సెల్స్ 2025 లో అయింది, ఈ ఇయర్ అయింది ఇది కూడా. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ 2023 లో CISF కానిస్టేబుల్ కపిల్ కుమార్, ఈయన కూడా ఒక లేడీ ట్రాప్ చేసిన. ఆ లేడీ ఓరో గారు పాకిస్తాన్ ISI ఏజెంట్. హనీ ట్రాప్ లో ట్రాప్ చేసి డిఫెన్స్ ఓరియంటెడ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. CISF కానిస్టేబుల్ కపిల్ కుమార్ పాక్ మహిళ హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. హనీ ట్రాప్, సింపుల్ యాజ్ దట్, హనీ ట్రాప్. 2023 లో ఇంకో ఇన్సిడెంట్ అయింది. రాజస్థాన్ లో ఒక ఫార్మర్, రాజస్థాన్ బార్డర్స్ లో ఉంటది కదా పాకిస్తాన్ బార్డర్స్ లో, ఆ రాజస్థాన్ ఫార్మర్ ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడ ఫార్మింగ్ చేస్తుంటే అతనికి ఒక అమ్మాయి పాకిస్తానీ ఏజెంటే ఆయనకు పరిచయం అయి ఆయనని హనీ ట్రాప్ లో వేసి ఆ రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్స్ కి ఏదైతుందో ఆ బార్డర్స్ లో వీక్ స్పాట్లు అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పాకిస్తాన్ పంపింది. राजस्थान के बीकानेर जिले में हनी ट्रैप का एक मामला सामने आया है। ఆ ఫీమేల్ ఏజెంట్ చాలా స్మూత్ గా బ్రెయిన్ వాష్ చేసింది. ఫార్మర్ కాబట్టి ఇంకా ఈజీ ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేయడం. బ్రెయిన్ వాష్ చేసి దాని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పాకిస్తాన్ పంపింది. వాళ్ళు దాని స్ట్రాటజిక్ డెసిషన్స్ చేసుకొని వాళ్ళు ఫ్యూచర్ లో వాడదామని. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ వార్ అయితే వాళ్ళు వాడుతున్నారు కూడా. ఎంతో మంది ఇల్లీగల్ గా ఎంట్రీ చేయడానికి కూడా రీజన్ అదే, పాకిస్తాన్ నుంచి ఇండియాలకి. ఇప్పుడు చెప్పిన మీకు 4 కేసెస్ లో 3 కేసెస్ హనీ ట్రాపే. సో అమ్మాయిలకి చాలా దూరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా నవీన్ గోల్డీ కేసు తీసుకున్నా సరే, నవీన్ గోల్డీ ఆయన ఓన్ గా లీక్ చేసిండు. ప్రోయాక్టివ్నెస్ నవీన్ గోల్డీ సైడ్ ఉండే కాబట్టి అది హనీ ట్రాప్ కాదు. బట్ వీళ్ళ దాంట్లో వీళ్ళంతా వచ్చి జాయిన్ అయ్యి వీళ్ళంతా చేసింది, వీళ్ళంతా ISI ఏజెంట్లు, లష్కరే తాయిబా వీళ్ళ ఏజెంట్లు స్లీపర్ సెల్స్ లైక్ యాక్టింగ్ చేసి ఒక ఉమెన్ పంపిస్తారు బేసిక్ గా పాకిస్తాన్ నుంచి. ఇక్కడ ఉన్న మినిస్టర్లు, హెడ్లని, మెయిన్ పీపుల్ ని ఇలాంటి లస్ట్ ఫ్యాక్టర్ లో, లస్ట్ ట్రాప్ లో వాడేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పాకిస్తాన్ పంపించడం, ఇది చేసే పని స్లీపర్ సెల్స్. అండ్ బేసిక్ ఈ స్లీపర్ సెల్స్ ఇలా అవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళంతా చాలా రాడికలైజేషన్ స్టేట్మెంట్లు వింటారనమాట. ఎక్స్ట్రీమిజం. ఈ మౌలానా మసూద్ ఎలాంటి వాడు అంటే చాలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లు పాస్ చేస్తాడు. ఉంటే ఇస్లామే ఉండాలి, ఆర్ఎల్స్ మన రిలీజియన్ ఉండాలి, వేరే రిలీజన్ అన్ని చెత్త దొరికిన కొట్టి చంపుర్రు. ఇండియా మీద ఎన్నో అటాక్స్ 3 అటాక్స్ కి మూల కారణం వీడే. పహల్గామ్, పఠాన్కోట్ పార్లమెంట్ అటాక్. और अब बात पठानकोट आतंकी हमले के मास्टरमाइंड की। जैश का चीफ मौलाना मसूद अजहर साजिश की बात कर रहा है। आप भी सुनिए पठानकोट हमले के मास्टरमाइंड की। ఇలాంటి వాడితో ఇలా కనెక్షన్స్ ఉన్నాయంటే ఆలోచించుకోరు వీళ్ళు ఎంత డేంజర్. అండ్ వాడు ఇచ్చే ఎక్స్ట్రీమ్ స్పీచెస్ మీరు ఒకసారి వింటే మీకు అర్థమైపోతుంది ఎంత హేటెడ్ ఉంటుంది వాడికి ఇండియా అంటే. అలాంటి ఎక్స్ట్రీమిజం మైండ్ సెట్ కి వీళ్ళు గురయ్యి వాళ్ళ స్పీచెస్ విని వీళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడిపోతున్నారు. పడిపోయి వీళ్ళు స్లీపర్ సెల్స్ లో జాయిన్ అయిపోయి ఇప్పుడు అబ్దుల్ రెహమాన్ సహిస్తా వీళ్ళు ఓవర్ కామన్ పీపుల్. వీళ్ళు వాళ్ళకి ఏం అవసరం డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడానికి, అది కూడా మౌలానా మసూద్, లష్కరే తాయిబా, జైషే ఈ మొహమ్మద్ ఇట్లాంటి గ్రూప్స్ కి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అవసరం ఏముంది? వీళ్ళు పడిపోతారు ఆ ట్రాప్ లో. మోహించి అప్సరస్లను పంపించి మోహించి ట్రాప్ చేసారు వీళ్ళంతా. ఇన్ఫర్మేషన్ ఇవన్నీ లీక్ అయ్యారు. ఈ హనీ ట్రాప్స్ లో పడిపోయినందుకు వీళ్ళందరినీ అరెస్ట్ కూడా చేసారు మన వాళ్ళు. అండ్ ఇప్పుడు హైదరాబాద్ ఉమెన్ ఏమన్నా తప్పు చేసిందా అంటే ఒక మాట చెప్తా, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు నువ్వు ఈ కంట్రీలో ఉంటూ నీ కంట్రీని హేట్ చేస్తున్నావు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ఓకే. బట్ ఈ కంట్రీలో ఉంటూ నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వరకు నువ్వు వాడుకుంటే ఓకే. బట్ నీ హేట్రెడ్, నీ యాక్షన్స్ టెర్రరిజం కి, యాంటీ నేషనలిస్ట్ లకు సపోర్ట్ చేస్తుందంటే ఇట్స్ ఎ క్రైమ్. ఈ పాయింట్ మీద ఏమైనా అరెస్ట్ చేస్తారు. ఆ అమ్మాయి వీడియో ఇంకా వైరల్ అవుతుంది, ఫ్యూచర్ లో వైరల్ అయినాక మనం కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. 2016 లో మౌలానా మసూద్ తోటి ఈమెయిల్ కమ్యూనికేషన్ ఉందంటే అర్థం చేసుకోండి వాడు ఎంత డేంజరస్ పర్సన్. లాంటి డేంజరస్ పర్సన్ కి ఈమె కుల్లా అంటది వాడు నా గురువు, హీఈస్ మై మెంటర్ అని. मौलाना तारिक जमी का भी सुनेंगे, मौलाना तारिक मसूद का भी सुनेंगे। वो मेरा मेंटर है, तुमको क्या करने को? సో అలాంటి పర్సన్ ఒక మెంటర్, ఒక రోల్ మోడల్ లా తీసుకున్న ఈమె ఆబ్వియస్లీ ఇలాంటి ఎక్స్ట్రీమిజం కి సపోర్ట్ చేస్తుంది ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈమె క్రైమ్ చేయడానికి కూడా వెనకడుగు వేయదు, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడానికి కూడా వెనకడుగు వేయదు ఫ్యూచర్ లో. సో ఇలాంటి వాళ్ళని కుదిరినంత వరకు ఫాస్ట్ గా అరెస్ట్ చేయాలి అండ్ లోపలేయాలని నేను అనుకుంటున్నా. ఈ అమ్మాయి టెర్రరిస్ట్ అయినా కాదా, ఈమె మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలా లేదా అని మీరు కమెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ యాజ్ ఎ సిటిజన్ మీరు ఎలా హెల్ప్ఫుల్ అవుతారో అది కూడా చెప్తారు. రీసెంట్ గా ఈ లెక్కలు తీసినప్పుడు పాకిస్తాన్ నుండి హైదరాబాద్ లో 200 మంది దాకా ఉన్నారని చెప్పేసి. మీ పర్సన్, మీరు డైలీ తిరిగే పర్సన్ ఎవడన్నా ఒకటి సరే ఈ వార్ అంటే హేట్ చేస్తున్నాడు, ఇండియా అంటే హేట్ చేస్తుండు, కొంచెం క్వశ్చన్స్ అడగండి, ర్యాండమ్ క్వశ్చన్స్ అడగండి. ఏందిరా పాకిస్తాన్ గురించి నా అభిప్రాయం ఏంది, టెర్రర్ అటాక్ గురించి నా అభిప్రాయం ఏంది, వార్ గురించి నా అభిప్రాయం ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. వాడు వియర్డ్ గా బిహేవ్ చేయడము, సడన్ గా నీ వెంట తిరిగేటోడు మిమ్మల్ని అవాయిడ్ చేసి హేట్ చేయడము, ఏదన్నా ఫిషీ థింగ్ అనిపిస్తుంది అంటే ఒకసారి గట్టిగా కన్నేయండి. వాడికి కనెక్షన్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
ఎందుకంటే ఇట్స్ ఎ వార్, కంట్రీ టు కంట్రీ వార్ మధ్యలో నువ్వు దోస్తానా ఇవన్నీ చూడొద్దు. వాడు తప్పు చేస్తుండో, వాడు యాంటీ నేషనలిస్ట్ ఆర్ టెర్రరిజం కి కొంచెం అనుకూలంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు అంటే అట్లాంటి పర్సన్ గురించి ఇన్ఫార్మ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నీ వెంట తిరిగే నీ దోస్తుగాడే పాకిస్తాన్ స్లీపర్ సెల్ అయి ఉండొచ్చు, నీ పార్ట్నర్ నీ వైఫే పాకిస్తానీ స్లీపర్ సెల్ అయి ఉండొచ్చు, నువ్వు మాట్లాడే నీ పోరి, నీ అమ్మాయి, నీ గర్ల్ ఫ్రెండ్ ఐఎస్ఐ ఏజెంట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళ థాట్స్ ఏంది రిగార్డింగ్ పాకిస్తాన్ ఆర్ ఈ వార్ గురించి కనుక్కొని 2-3 క్వశ్చన్స్ అడగండి. ఫిషీగా అనిపిస్తే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మైండ్ సెట్, ప్లీజ్ కుదిరినంత తొందరగా పోలీస్ కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. సో ఈ వీడియో చూసినాక మీ ఒపీనియన్ ఏంది రిగార్డింగ్ దిస్ పీపుల్, రిగార్డింగ్ దిస్ హనీ ట్రాప్ అండ్ ఆల్. ఓకే, కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో గిట్ట నచ్చినట్టు అయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. జై హింద్.